ఈ వీడియో చూసిన తర్వాత ఊరికే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లేదంటే మీ ఫ్రెండ్ మీద ఒట్టే. తిను నాన్న తిను, ఎలా బక్క చిక్కిపోయావో చూడు, బాగా తిను. అమ్మా నీళ్లు 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 తీసుకోండిరా. నీళ్లు కాదే, ఎండ్రిన్ ఇవ్వు, పీడా పోతది. ఏంటండి అలా అంటారు? పిల్లాన్ని పట్టుకొని దిష్టి తగులుతుంది. ఏంటి వాడిక? అలాంటివి ఏమీ లేదు. అటు చూడు, నేను తిడుతున్నా కూడా ఎంత బాగా గుట్టుకోమని మింగుతున్నాడు. అలా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గు కూడా ఉందారా? ఏ మూలకుందో చెప్పరా కొంచెం. రేపు పంది, అంతలా స్వీట్లు తింటే షుగర్ వచ్చి పోతావు, ఆ పళ్ళు కూడా పుచ్చిపోతాయి. నాన్న అలా జరగదు నాన్న, నాది స్టీల్ బాడీ. స్టీల్ బాడీకి కూడా సొట్టలు పడతాయి చూడు. అమ్మా ఏంట్రా ఏమైంది? అబ్బా పంటి నొప్పి, ఏదో రాయొచ్చినట్టుంది. అమ్మా నేను చెప్పానా స్టీల్ కూడా సొట్టలు పడతాయిరా అని. సర్లే, వాడి గురించి వదిలేయండి. మీరు మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురండి, వండేస్తాను. ఆహా మటనా, సూపర్, పద వెళ్దాం. ఈ రోజు ఏదో ఒకటి అదరకూడదాం. మా ఇంట్లో మటన్ కూర కుమ్మేద్దాం. మటన్ 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 మటన్. రే, నువ్వు ఊరికే కూర్చోలేదనుకో, నేను నిన్ను కుమ్ముతా. नमस्ते सुब्बाराव भाई, क्या चाहिए? कैश चाहिए मुझे, कैश चाहिए, कैश चाहिए. రే, నువ్వు నోరు మూయరా. బాయ్, 1 కేజీ మటన్ ఇవ్వు. ఏంటి బాయ్, ఎప్పుడు 1/2 కేజీ 1/2 కేజీ మటన్ తీసుకెళ్లేవాడివి, ఈ రోజు ఏంటి ఏకంగా కేజీ తీసుకుంటున్నావు? ఎవరైనా బంధువులు వచ్చారా? అవును అంకుల్, నేను కూడా అదే నమ్మలేకపోతున్నా. ఒక్క సెకండ్ షాక్ లో ఉన్నా నేను కూడా. మీ కొడుకే కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా. అవును బాయ్, 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇప్పుడు కూడా. అవును, చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. తీసుకో బాయ్. అంకుల్, మూలిగ బొక్కలు దండిగా వేసావా? దండిగా వేసాను బాబు. ఆ బొక్కలు లేకపోతేనే నీ బొక్కలు ఉన్నాయి కదా. భాగ్యం, ఇదిగో మటన్ తీసుకో. సబ్బా, అమ్మా త్వరగా వండేవే. అక్కడ ఉన్న జనాలలో మటన్ తీసుకొచ్చేసరికి యాసిడ్కి వచ్చింది. అలసిపోయానే. నువ్వు మటన్ వండావంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటా. అబ్బా శబాష్, నువ్వు చెయ్యని పని కూడా చేశానని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావురా. అమ్మా, అమ్మా నొప్పి. ఏమైందిరా? అమ్మా పన్ను నొప్పిగా ఉంది. పందిలా అన్ని స్వీట్లు తింటే పళ్ళ నొప్పి కాకుండా పురుటి నొప్పులు వస్తాయా? సరే, ఇప్పుడు పన్ను నొప్పిగా ఉంది కదా, మటన్ తినలేవు. భాగ్యం, మటన్ బాగా చక్కగా దగ్గరికి వండు, ఫ్రై చేయి, మనిద్దరం ఫుల్గా తిందాం. ఎందుకు తినను? నేను తింటాను. పన్ను నొప్పి లేదు, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను. అమ్మా నువ్వు వండేవే, నేను తింటాను. ఏరా, ఇప్పుడు నొప్పి పోయిందా? అమ్మా నువ్వు వెళ్ళి చెయ్యి. A few minutes later. ఆహా, వాసన అదిరిపోయింది. ఈ పన్నేమో నొప్పితో సంపేస్తుంది. ఏరా, పన్ను నొప్పిగా ఉందా? ఆహా లేదు లేదు లేదు, బాగా ఉంది. నాకేం లేదు. ఏవండి, మటన్ రెడీ అయింది, రండి తిందురు. అబ్బబ్బబ్బబ్బా, ఏమైందండి? ఉప్పు ఏమైనా ఎక్కువైందా? లేదు భాగ్యం, రుచి ఎక్కువైంది. ఇది మటన్ కాదు, దూది. ముక్క ఎంత మెత్తగా ఉడికిందో, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఏంట్రా తినకుండా ఆలోచిస్తున్నావు? తిను. నీకెలా చెప్పాలి, ఈ పన్ను నొప్పి సంపేస్తుంది. అబ్బా భలే తింటున్నావు నాన్న. గే, నీకొద్దా? ఇటు అయితే. నాన్న కావాలి. ముక్క తినరా. తింటాను, ఆగేవే బాబు. ఈ ముక్క తగలయ్యా. అమ్మా
అబ్బా నొప్పి, అమ్మా ఏమైందిరా అంతలా అరిచావు? అమ్మా నొప్పి, అమ్మా పంటి నొప్పి తట్టుకోలేకపోతున్నానే, అమ్మా తినడానికి రావడం లేదే, అబ్బా నొప్పి. నేను చెప్పానా అంత స్వీట్లు తింటే పళ్ళు పుచ్చిపోకుండా బంగారు పండ్లు కాస్తాయా? భాగ్యం కొంచెం కూరయ్యే. చీ, పిల్లాడు నొప్పితో బాధపడుతుంటే అలా తింటారేంటి? ఎలా ఏముంది, ఇదిగో ఇలా. ఇప్పుడు వాడికి నొప్పి వస్తుందని మన కడుపు కాల్చుకోలేం కదా. అమ్మా నొప్పి, అబ్బా అయ్యో నొప్పా, ఇప్పుడు ఎలా? ముక్కలన్నీ వేస్ట్ అయిపోతాయి. సరేరా, నీకోసం నీ మటన్ కూడా నేను తింటానులే. మటన్ వేస్ట్ అవ్వకూడదు కదా. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. అమ్మా చూడవే. ఏవండి, తినడం ఆపి హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఏ ఉండవే, కేజీ మటన్ మనస్ఫూర్తిగా తిన్నివ్వవా? అమ్మా నొప్పే. ఏం కాదులేరా, ఉండు. ఏవండి, ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తారా లేదా? మటన్ వేస్ట్ అవుతుంది, ఉండు తినేసి వెళ్తా. ఏవండి, చీ, ప్రశాంతంగా తిండి కూడా తిన్నివ్వరు. కేజీ మటన్ లో అర కేజీ మటన్ తిన్నావా ప్రశాంతంగా లేకుండానే? చేసిందంతా చేసి మళ్ళీ పద. నమస్కారం డాక్టర్ గారు, మా వాడికి నొప్పి. నేను చెప్తాను ఉండ్రా. అదే డాక్టర్, మా వాడు నొప్పి. నీ తాత నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. నీ ఆగండి నాకు ప్రాబ్లం అర్థమైంది. మీకు బీపీ, ఆ? నాకు బీపీయా? మరి నాకా? అయ్యా సామి, అది కాదు, వీడికి పంటి నొప్పి అంట, చూడు. అవునా, ఓకే, ఏది చూపించు. రే రే రే, నోర్రా, నోరు చూపించు. ఓ, సరే సరే అని. అబ్బా కంపు, చి. మీ వాడి పళ్ళు పుచ్చిపోయాయి. ఇప్పుడు ఎలా డాక్టర్? ఏముంది, ఆ పళ్ళు పీకేసి ఇంకో పళ్ళు పెట్టుకోవాలి, లేదంటే నొప్పి భయంకరంగా ఉంటుంది. నొప్పి. నువ్వు ఉండరా బాబు. సార్, ఎంత ఖర్చు అవుతుంది? ఎంత? మొత్తం ఒక 50,000 అవుతుంది. 50,000? సార్, మాకు బంగారు పన్ను అవసరం లేదు. ఏదో ఒక 100 రూపాయల్లో మామూలు పన్ను పెడితే చాలు. ఏయ్, నేను చెప్పింది మామూలు పన్నుకయ్యా సామి. మామూలు పన్ను 50,000? వద్దు, ఏమీ అవసరం లేదా బొక్కలో పన్ను. పద. నాన్న నొప్పితో చచ్చేలా ఉన్నాను నాన్న. ఇదంతా నీ వల్లేరా పందినాయాలా? నీ సార్, తక్కువ ఖర్చులో అయ్యేలా ఏమీ లేదా? మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. ఒక పేస్ట్ వాడాలి, బ్రష్ కూడా మేమే ఇస్తాం. వాటిని వాడితే మామూలైపోతాయి. సూపర్ సార్, ఇచ్చేయండి. 10,000 ఇవ్వండి. 10,000? ఎందుకు సార్? అవి ఇంపోర్టెడ్. బ్రష్ పేస్ట్ చాలా ఖరీదైనవి. నువ్వు నీ బొక్కలో బ్రష్ బయట షాప్ లో 30 రూపాయలకు దొరుకుతుంది, దానికి 10,000 కట్టాలా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా మర్యాదగా? నాన్న బ్రష్. రేయ్, నువ్వు రారా, నీకు నేచురల్ బ్రష్ ఇస్తాను. దానితో ఎలాంటి పన్ను నొప్పైనా పోతది, అది కూడా ఫ్రీగా దొరుకుతుంది. పద. అదేంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదిగో నీ బ్రష్. ఏంటి యాప పుల్ల? ఇది నేచురల్ బ్రష్ రా. ముందటి కాలంలో మేము కూడా వీటితోనే తోమేవాళ్ళం, అందుకే మా పళ్ళు చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. చేదు చేదు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందిరా. తోము. చేదు. వద్దు నాన్న. ఈ బొక్కలో పన్నుకు 50,000 కట్టాలి అంటాడా? ఇప్పుడు ఫ్రీగా పని అయిపోయింది. తోము. వద్దు నాన్న, నాకు డాక్టర్ చెప్పిన బ్రషే కావాలి. డాక్టర్ లేదు, బొక్క లేదు. తోము. అమ్మా తోము. అమ్మా వద్దు, తోముతున్నా. అమ్మా నొప్పి. నాలాగే మీరు కూడా పిచ్చి పిచ్చి తిండ్లు తిని నోరు పాడు చేసుకోకండి, పళ్ళు పుచ్చిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓ నలుగురికి షేర్ చేయండి. వ్యూసే రావడం లేదు, ప్లీజ్.